హైదరాబాద్ లో జరుగుతున్న అవినీతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమరశంఖం పూరించారు. హిల్ట్ పేరుతో 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని మండిపడ్డారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. సిటీలో జరుగుతున్న 5 లక్షల భూ కుంభకోణంపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాహుల్ స్పందించకుంటే ఆ అవినీతిలో భాగస్వామ్యం ఉన్నట్టేనని భావించాల్సి వస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. బహిరంగ లేఖకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడాలని తేల్చి చెప్పారు. సిటీలో 5 లక్షల కోట్ల ప్రజల ఆస్తిని కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా మారుస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న అవినీతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమరశంఖం పూరించారు. హిల్ట్ పేరుతో 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని మండిపడ్డారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి, మరి బహిరంగ లేఖకు సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో స్కీములు లేవు, పూర్తిగా స్కామ్లమయమైపోయింది. కాంగ్రెస్ టైంలో ప్రధానంగా ఇటీవల 5 లక్షల కోట్ల పైచులకు భూమి తీసుకున్న ఏదైతే ఇల్ట్ పాలసీ ఉందో ఆ పాలసీకి సంబంధించి సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిపై మీడియాకు వివరించారు. మీడియా సమావేశంలో ఆధారాలతో అన్ని చూపించారు. ఆ పారిశ్రామికవేత్తలకు సంబంధించిన పారిశ్రామిక ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్పనంగా దారాదత్తం చేసేందుకు తీసుకున్న చర్యలు అటు ఎస్ఆర్ఓ రేటు కంటే 30%, అంటే ఎస్ఆర్ఓ రేట్లో 30% తీసుకోవడం, ఇది పూర్తిగా ఒక పెద్ద దేశంలోనే అతిపెద్ద స్కామ్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న స్కామ్లన్నింటిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద భూ కుంభకోణంగా ఒకటి అభివర్ణించారు. అత్యంత అవినీతితో కూడుకున్న ఈ విధానం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన, అనుమానాలు కలిగించిందని, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల గురించి కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసా, లేకుంటే తెలిసి కావాలని మౌనంగా ఉన్నదని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అవినీతి విధానం కారణంగా అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలు వాటి అసలు మార్కెట్ విలువలో నామమాత్ర ధరకే పూర్తి చెందడం చేసుకోవడం వీలు కల్పిస్తుంది. దీనివల్ల తెలంగాణ ప్రజలకు దాదాపు 5 లక్షల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ కూడా లేఖలో హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా బాలానగర్, జీడిమెట్ల, సనత్ నగర్, ఉప్పల్, మల్లాపూర్, రామచంద్రపురం, హయత్ నగర్ వంటి కీలక క్లస్టర్లలో మునుపటి గత ప్రభుత్వాలు సుమారు 9,300 ఎకరాల పారిశ్రామిక భూమి కేటాయించిందని ఆ లేఖలో పేర్కొంటూ, ఈ భూముల మొదటి పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పన, దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధి ప్రోత్సహించడానికి రాయితీలకు ఆనాడు ఇచ్చినట్లు కూడా చేశారు. అయితే కొత్త ఇల్ట్ పాలసీకి సంబంధించి పారిశ్రామిక భూమి కలిగి ఉన్నవారు ఇప్పుడు ఆ భూమిని వాణిజ్య లేదా ఇతర నివారించుకోవడానికి విలువలో కేవలం తెలిస్తే చాలు అనే విధంగా రూపకల్పన చేసిన నేపథ్యంలో దీనిపై అనేక ఆరోపణలు ఉన్నాయని, ప్రస్తుత మార్కెట్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ విధానం ప్రజలకు దక్కాల్సిన ఆస్తులు తక్కువ ఖర్చుతో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకే ఇవి లక్షల కోట్ల విలువైన భూమిని నామమాత్ర ధరలు క్రమబద్ధీకరిస్తున్నట్లు లెక్కలతో సహా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖలో ఆరోపించారు. 1000 కోట్ల విలువైన ఆస్తుల మార్పిడికి 45 రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ ఆమోదాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంపై కూడా కేటీఆర్ సందేహాలు వ్యక్తం చేస్తారు. ఇంత తొందరపాటుతో కూడిన ప్రక్రియ, పారదర్శకత లేని, కేవలం డబ్బులు దండుకోవడానికి మాత్రం వల్లనే అని సరైన విచారణ లేకుండానే ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడంపై కేటీఆర్ మండిపడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క తొందరపాటుతనం, ఈ పాలసీలో దాగి ఉన్న రాజకీయ అవినీతిపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నట్లు కూడా కేటీఆర్ పేర్కొన్నారు. ఓఆర్ఆర్ వెలుపలి కాలుష్య పరిశ్రమను తరలించడానికి ఒక విధానం లక్ష్యం పేరు చెప్పి తప్పుడు దారిలో 1,00,000 కోట్ల తెలంగాణ సంపదను దోచుకునేందుకు పక్కా ప్లాన్ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా మండిపడుతూ, ఒక్కొక్క దరఖాస్తు వారీగా ప్రత్యేక ప్రభుత్వ భూములు ట్రాన్స్ఫర్ ఆమోదం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం, ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను తరలింపుకు ఎలాంటి గడువు నిర్ధారించకపోవడం, అసలు పరిశ్రమలు తరలి వెళ్తాయా లేదా అన్న అంశం కూడా ఇవాళ పట్టించుకోకపోవడంలో కేవలం డబ్బులు దండుకోవడమే ఏకైక లక్ష్యంగా తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. దీనివల్ల నగరంలో పారిశ్రామిక బదులు పాత పారిశ్రామిక యూనిట్ల స్థానంలో ఆకాశ అర్మయాలు మరియు వాణిజ్య సముదాయాలు పెరిగే అవకాశం ఉందని కేటీఆర్ హెచ్చరించారు. పూర్తిగా కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు, పలుకుబడి రియల్ ఎస్టేట్ గ్రూపులు, ముఖ్యమంత్రి సన్నిహితులుగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ ఇల్ట్ పాలసీ ఉందని కూడా చెప్పారు. మొత్తానికి
SROలో ఉన్న 100 నుండి 200% చెల్లించాల్సిన కఠినమైన నిబంధనలు అమలు చేసిందని గత ప్రభుత్వం చేసిందని గుర్తు చేశారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు సరైన పరిహారం అందేలా చూసిందని వివరించారు. కానీ ముఖ్యమంత్రి నిబంధనలు తొలగించి తెలంగాణను కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల అనుచరులకు ఏటీఎంగా మార్చేశారని, తద్వారా ప్రజా సంపదను దోచుకోవడమే ఈ పాలసీ రూపొందించినట్లు కూడా లేఖలో స్పష్టం చేస్తూ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో 5 లక్షల కోట్ల కుంభకోణంలో తెలంగాణలో జరుగుతుంది భావించాల్సి ఉంటుందని, రాహుల్ గాంధీ అంశంపై ఇప్పటికైనా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ భారీ అవినీతికి అడ్డుకట్ట వేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేటీఆర్ 2 కీలక ప్రశ్నలు కూడా సంధించారు. మొదటి, ఈ పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమాల గురించి ఇప్పటి వరకు తెలియకుంటే కనీసం ఎప్పుడైనా తెలంగాణలో జరుగుతున్న 5 లక్షల కోట్ల అవినీతి స్కామ్ ను అడ్డుకోవాలని, లేకుంటే దేశ చరిత్రలోనే అతిపెద్ద భారీ భూ కుంభకోణం రాహుల్ గాంధీ మౌనంగా ఉంటే తన పార్టీకి భాగస్వామ్యం ఉందని తేలిపోతుందని కూడా సందర్భంగా గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ తన అవినీతి కోసం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు పెడదామంటే ఒప్పుకునేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేస్తూ తాను రాస్తున్న ఈ బహిరంగ లేఖకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సమాధానం తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విధంగా ఉంటుందా, లేదా ప్రజల ఆస్తులను ఉంటున్న తమ పార్టీ నేతలకు అండగా నిలబడే మౌనం మాత్రం సమాధానంగా వస్తుందా అన్నది ప్రజలు గమనిస్తున్నారని కూడా లేఖలో పేర్కొన్నారు. ఖచ్చితంగా దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి లేఖలో పేర్కొన్నారు. ఇది ఒకవేళ మౌనంగానే ఉంటే ఖచ్చితంగా అది అగ్రనాయకత్వానికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లే అని కూడా లేఖలో స్పష్టం చేశారు. మొత్తానికి భూ కుంభకోణంపై ఇవాళ ఢిల్లీకి చేరింది ఈ లొల్లి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దీనిపై పోరాటం చేస్తూనే ముందుకు పోతున్నట్టు కూడా మరొకసారి స్పష్టం చేశారు. అమూల్య. రైట్, థాంక్యూ లీవెల్.